అంటే ఏంటి? నువ్వు చేసినవన్నీ మర్చిపోవాలా? రాహుల్ని తిట్టాలా? ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని చెప్తున్నా. మళ్ళీ నన్నే అంటేవేంటి మమ్మీ, నీకు అర్థమవుతుందా? ఛా, ఈ టైంలో డాడీ ఉంటే సరిపోయేది. ప్రతిరోజు వీళ్ళిద్దరిని భరించలేకపోతున్నా. మేమంటే నీకు ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు పింకీ. మీ డాడీ దగ్గరికి వెళ్ళి చదువుకో. అక్కడ కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేయనివ్వరు. అసలు ఏ రైట్స్ ఉన్నాయని మమ్మీ నువ్వు అట్లా అంటున్నావు? రాహుల్ విషయంలో నువ్వు అన్నీ చూసుకున్నావు. వాడు ఏ కోర్స్ చేయాలి, ఏ కాలేజ్లో చదవాలి, ఇలా అన్నీ చూసుకున్నావు. ఇప్పుడు ఏమైంది? డీటెయిన్ అయ్యే పరిస్థితి తీసుకొచ్చాడు. ప్రతిదానికి ఎగ్జాంపుల్గా చూపించే నీ కొడుకునే నువ్వు సరిగా చూసుకోలేకపోయావు. అదీ కాక వాడు అట్లా మోసం చేస్తుంటే నీ కళ్ళు తెరుచుకోలేకపోయాయి. అంత గుడ్డిదానివి నువ్వు. ఏ నమ్మకంతో నా ఫ్యూచర్ని నీకు ఇవ్వాలి? పింకీ, ఇది నా లైఫ్ రాహుల్. నువ్వు మమ్మీకి ప్రతిదీ నీ కంట్రోల్లోనే ఉంది అన్న ఇల్యూషన్ ఇచ్చావు. నేను రియాలిటీ మాట్లాడుతూ నాకు నచ్చినట్టు ఉంటూ నా ఫ్యూచర్ డెసిషన్స్ తీసుకునే నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ మీకు లేదు అంటున్నాను. నీలా డీటెయిన్ అయ్యే పరిస్థితి వస్తే సఫర్ అవ్వాల్సింది నేను. అయినా ఇక్కడ డిస్కషన్స్ నా అకాడమిక్స్ గురించి కాదు, నీ అకాడమిక్స్ గురించి కాదు. ఇక్కడ టాపిక్ క్యారెక్టర్ గురించి, లాయల్టీ గురించి కాదు. ఈరోజు నువ్వు రానున్న మాటల గురించి. కానీ నువ్వు ఇలా నన్ను టార్గెట్ చేసి అటాక్ చేస్తావు అనుకోలా. జస్ట్ టు మేక్ ఏ పాయింట్, నువ్వు ఫ్యాషన్ డిజైన్ మాత్రమే చేస్తావని. చా, సారీ అమ్మా. నాకు తెలుసు మీకు ఇష్టం లేదని నేను ఫ్యాషన్ డిజైన్ చేయడం. అందుకే మీలో తప్పులు గుర్తించకుండా ఇలా వాదిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, నేను చేస్తే ఫ్యాషన్ డిజైన్ మాత్రమే చేస్తా, ఇంకేది చచ్చినా చేయను. పింకీ అసలు మాట వినట్లేదే. మళ్ళీ ఏం చేసింది? ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి గొడవ చేసింది. నీ కూతురు నీలా కాకపోతే ఎవరిలో ఉంటుంది? ఇప్పుడు జోకులేస్తే నేను నవ్వేంత పరిస్థితిలో నేను లేను. ఈ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు. అంతలా సీన్ చేసింది. అంతలా ఏం చేసింది? నేను వచ్చేసరికి రాహుల్తో గొడవ పడుతుంది. సంబంధం లేని విషయం ఒకటి చెప్పింది రాహుల్ గురించి. రాహులా? రాహుల్ గురించి ఏముందని అంతగా? నేను ఇలానే అనుకున్నాను. బట్ ఈరోజు పింకీకి యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చింది. రాహుల్ గురించి చెప్తున్నావు అనుకుంటే మళ్ళీ పింకీ అంటావేంటి? హా? చెప్పేది మొత్తం విను. చెప్పు, ఏదో జరిగినట్టుంది. ఏదో చెప్పబోయి ఆగిపోయావు. రాహుల్ డీటెయిన్ అయ్యాడంట. కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. పింకీ డీటెయిన్ అయిందా? ఎహే, పింకీ అలా ఎందుకు అవుతుంది? రాహుల్కి అయితే ఛాన్స్ లేదు. జమ్లాంటోడు. అందుకే నాకు వాడి మీద గట్టిగా నమ్మకం ఉంది. నేను ఇన్ని రోజులు ఇలానే అనుకున్నాను, కానీ ఇందాకే తెలిసింది రాహుల్ డీటెయిన్ అయ్యే పొజిషన్లో ఉన్నాడంట. ఒక్క నిమిషం, నాకు ఇందాక నుంచి డీటెయిన్ అంటే అర్థం కాలే. అంటే ప్రమోషన్ ఇస్తున్నారా? వాడు ఇంకా జాబ్ ఎక్కలేదు కదా? అది కాదు, డీటెయిన్ అంటే ఎలా చెప్పాలి? డీటెయిన్ అంటే 7th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు 8th క్లాస్కి పంపించారు కదా, అదే. ఓ, అదా మ్యాటరు. ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు కదా. హ? ఏంటి, రాహుల్ ఫెయిల్ అయ్యాడా? వాడు ఫెయిల్ అవ్వడం ఏంటి? టాపర్ కదా. విన్న నీకే ఇలా ఉంటే లైవ్లో ఉన్న నాకెలా ఉంటుంది? ఒకసారి ఆలోచించు. నేను నమ్మలేకపోతున్నా. పింకీనే అబద్ధం చెప్పుకుంటది ఖచ్చితంగా. అసలు రాహుల్ టాపరే కాదంట. పింకీ నాకు వాడి రిజల్ట్స్ చూపించింది. అంటే ఏంటి, వాడు ఎన్ని రోజులు మనకు అబద్ధం చెప్పి తిరుగుతున్నాడా? అదే కదా, ఇన్ని రోజులు మనందరినీ మోసం చేశాడు. పింకీకి ఈరోజు ఆఫర్ లెటర్ వచ్చింది. ఆగాగు, ఒకసారి ఆలోచించు. ఇప్పుడున్న వాళ్ళలో ఒకటి డిటైన్ అయ్యాడు, ఇంకొకడేమో ఫ్యాషన్ డిజైన్. అంటే ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. అదే కదా, ఈ విషయం బయట వాళ్ళు వింటే ఏమనుకుంటారు? ఇన్ని రోజులు నేను
నా పిల్లలు అందరిలాగా కాదు అనుకున్నాను. కానీ ఈరోజే తెలిసింది అందరిలానే నా కొడుకు దొంగ నా కొడుకు అని. అరే, నా పిల్లల గురించి అసలు నాకు తెలుసా అని నా మీద నాకే డౌట్ వస్తుంది. అది ఇంకా డేంజర్ కదా! నీ పిల్లల గురించి నీకు కాకపోతే ఇంకెవరికి తెలియాలి? నువ్వే ఆలోచించు ఒకసారి. పింకీ పట్టుబెట్టుకుని కూర్చుంది. చేస్తే ఫ్యాషన్ డిజైనింగే చేస్తాను, లేకపోతే లేదు అని. ఇంకా చెప్పలేదా మరి ఇంజినీరింగ్ అని? చెప్పినా, రాహుల్ కూడా చూపించా ఎగ్జాంపుల్గా. కానీ తిరగబడింది. రాహుల్కి నువ్వే చేసేవన్నీ, ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలి అని. ఇప్పుడేమైంది, డీటెయిన్ అయ్యాడు, నన్ను కూడా అలాగే చేయమంటావా అని తిరగబడింది. సరిపోయింది. నాకు తెలిసి పింకీ ఈ పాటికి మనల్ని ఎవడ్రా ఆపేది అన్న రేంజ్ లో ఉండుండాలి. చూస్తా ఆగు ఏం చేస్తుందో. అవును, ఎంజాయ్ చేస్తుంది. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఏంటి టాపర్, మొహం ఏదో మానట్టుంది, ఏమైంది? నేను టాపర్ అనే విషయం ఇంట్లో తెలిసిపోయిందిరా. ఎట్లరా, ఏమైంది? దరిద్రుడా, మొత్తం నువ్వే చేసావు. నన్నంటావేంట్రా, నేనేమేసా? ఏదో ఒకటి చేయకుండా ఉండలేవు కదరా నువ్వు. నువ్వు ఇంటర్ నుంచి వెళ్ళాక ఫుల్ గొడవ పింకీతో. మమ్మీకి చెప్పిన రా మీద జోక్ చేసిండు, పింకీలా రియాక్ట్ అయింది అని. తెలుసుగా మమ్మీ నా సోపటే అని. ఇక పింకీకి ఆ గొడవలో ఫుల్ కోపం వచ్చేసి నా బ్యాక్లాగ్స్ డీటెయిల్స్ అన్నీ చెప్పేసింది. వాట్? తనకెలా తెలుసురా నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయని? నాకు కూడా అదే డౌట్ రా, మనం మాట్లాడుకున్నప్పుడు వినిందా లేదా ఫోన్ కాల్లో వినిందా అని. అయ్యుండొచ్చు, బట్ నిన్న నేను మీ ఇంట్లో ఉన్నప్పుడైతే తనకు తెలీదురా. ఎందుకంటే ఆ రోజు ఫుల్ సౌండ్ ఉండే, అందుకేగా మహాతల్లి వచ్చి సౌండ్ తగ్గించుకోండి అని చెప్పింది. యా కరెక్టే, మేబీ ఫోన్ కాల్ మాట్లాడుతున్నప్పుడు వినిందేమోరా. ఆంటీ ఏమంది? ఇంకా ఏమనలేదురా. ఏమంటే దానికి టెన్షన్ అవుతుంది. ఇన్ని రోజులు మెయింటైన్ చేసింది అంతా పోయింది. అంటే నువ్వు నీ బ్యాక్లాగ్ విషయం బయటపడిందని భయపడట్లే, ఎన్ని రోజుల నుంచి చేస్తున్న ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇంట్లో తెలిసిందని భయపడుతున్నావు అనమాట. అసలే బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేయాలని టెన్షన్లో నేనుంటే మహాతల్లి ఏమో ఇంట్లో ఇరికిచ్చింది. ఇప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి కూడా అర్థం కావట్లేదు. బాగా బుక్ చేసింది కదరా. జోక్స్ చేసే టైం మారా ఇది. మమ్మీతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి కూడా అర్థం కావట్లేదురా. ఏముందిరా, నోటితో మాట్లాడు. ముఖం చూయించుకోలేకపోతున్నారా ఇంట్లో. ఇన్నాళ్ళు నా కొడుకు అందరికన్నా టాపర్, అందరిలా కాదనుకుందిరా పిచ్చిది. నేను కూడా అందరిలాంటి వాళ్ళని అర్థమైపోయింది. రే, ఓ పని చేయి, ఆంటీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ నేను మన పక్కింటి రామ్మోహన్ గారి కొడుకులా కాదు, తనకంటే చాలా బాగా ఫెయిల్ అయ్యా అని చెప్పురా. ఏ ఆపరా. అరే చెప్పురా, ఫోటో తీసి ఫ్రేమ్ కట్టిస్తారు. లేకపోతే అన్నీ నీకే జరుగుతాయి ఏంట్రా ఇలాంటివి. నేను అప్పుడే చెప్పా, నటించకురా, ఉన్నది ఉన్నట్టు ఉండరా అని చెప్పి. విన్నావా? లేదు. జీవితంలో ఎంత నటించినా ఎక్కడో ఒక దగ్గర దొరకాల్సిందే. అదేదో ఇక్కడ దొరికావు, ఇప్పుడైనా ఆంటీ దగ్గరికి వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పేసి. లేదురా, చెప్పలేను. దానికన్నా టాప్ రావడం ఈజీ. పోనీ అదన్నీ చేసావా? లేదు. మహా అయితే ఏమవుతుందిరా, మమ్మీ సప్లీస్ రాయమంటుంది, సప్లీ ఫీజు కూడా సెట్ కదరా, ఇంకేంటి. అంతే అంటావా? ఎస్, అంతే. చెప్పవే. ఇందాక ఇంట్లో వాళ్ళకు మంచి స్ట్రోక్ ఇచ్చానే. అవునా, ఏంటి? ఇప్పుడు మనకి ఫ్యాషన్ డిజైనింగ్ చేయడానికి అసలు ఏ అడ్డు లేదు. నేను ఇప్పుడు గాల్లో ఎగురుతున్నట్టుంది నిజంగా. అంతలో ఏం చేసావో చెప్పు. రాహుల్కి బ్యాక్లాగ్స్ ఉన్నాయని చెప్పా కదా, ఆ విషయం ఇంట్లో చెప్పేశా. ఏమన్నారు అయితే? వాళ్ళేమంటారు,
గ్యాప్ లేకుండా ఇచ్చేసుకున్నా ఖర్చులకి. వాళ్ళ ముఖాలు చూడాల్సింది నువ్వు అసలు పడి పడి నవ్వేదాన్ని. మొత్తానికి ఇచ్చి పడేసానంటావు మరి. నెక్స్ట్ ఏంటి ఇంకా? ఏం లేదు, ఒక ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం ఆల్రెడీ డిజైన్స్ చేసి పెట్టుకున్నా. నువ్వు షూర్గా ఉన్నావా? ఎందుకు అలా అడిగావు? నీకు తెలుసు కదా నా ప్యాషన్ ఎందులో ఉందని. ఏం లేదు, ఫ్యాషన్ డిజైన్ అంటున్నావు, లేబుల్ స్టార్ట్ చేస్తాను అంటున్నావు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో సపోర్ట్ లేదు కదే. నేనేమో లా చేయడానికి వెళ్తున్నాను, నాకెవరు ఫ్యాషన్ రిలేటెడ్గా కూడా తెలీదు. డూ యూ థింక్ యూ కెన్ డూ దిస్ అలోన్ అండ్ బీ సక్సెస్ఫుల్? ఏమైంది? ఏం లేదే, నువ్వు చెప్పింది కూడా ఎంతో కొంత కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఆలోచిస్తున్నా. అందుకే చెప్పానే, ఒకసారి ఆలోచించు. నేను మళ్ళీ కాల్ చేస్తా, కొంచెం వర్క్లో ఉన్నా. వస్తున్నా డాడీ. ఓకే బాయ్. అసలు ఇది నాన్ ట్రెడిషనల్ ఫీల్డ్, నీకు ఇంట్లో సపోర్ట్ లేదు. నేనేమో లా చేయడానికి వెళ్తాను, నాకు ఫ్యాషన్ డిజైన్ చేసే వాళ్ళు కూడా తెలియదు. డూ యూ థింక్ యూ కెన్ గెట్ ఆన్ దిస్ అండ్ బీ సక్సెస్ఫుల్? డూ యూ థింక్ యూ కెన్ గెట్ ఆన్ దిస్ అండ్ బీ సక్సెస్ఫుల్? డూ యూ థింక్ యూ కెన్ గెట్ ఆన్ దిస్? థింక్ యూ కెన్ గెట్ ఆన్ దిస్? డూ యూ థింక్ యూ కెన్ డూ దిస్ అలోన్ అండ్ బీ సక్సెస్ఫుల్? Angel, are you confirmed? అమ్మా, మమ్మీ, సారీ మమ్మీ, సారీ మమ్మీ, సారీ మమ్మీ, అలా ఉండకు, ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడమంటావు? కొడుకు ఫేక్ అని తెలిసినప్పుడు ఏం మాట్లాడమంటావు? బ్యాక్లాగ్స్ ఉంటే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని చెప్పలేదంతే. అంటే బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా నువ్వు చాలా మంచి పని చేసావురా అనాలా? కొడుకు ఫెయిల్ అయ్యి బ్యాక్లాగ్స్ ఉన్నప్పుడు ఎవరైనా ఎలా ఉంటారు? ఇలానే ఉంటారు. క్లియర్ చేస్తాం మా బ్యాక్లాగ్స్ అన్ని. సీరియస్గా చెప్తున్నా, సప్లీస్ రాస్తా, క్లియర్ చేస్తా. మెయిన్ ఎగ్జామ్సే పాస్ అవ్వలేనప్పుడు ఇదెలా పాస్ అవుతావు? జూన్ పోతే జూలై అని ఊరికే అనలేదుగా. 4 సంవత్సరాల నుంచి ఇలానే చెప్తున్నావు నువ్వు. నీ మీద నమ్మకమే పోయింది. నీ మీదే కాదు, అసలు నా పిల్లలు ఎలాంటి వాళ్ళు తెలియక డౌట్తో హరబుల్ అలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. సారీ మమ్మీ, ఇలా అవుతుంది అనుకోలేదు. నేను నీకు చెప్పకుండా దాచిపెట్టింది నిన్ను బాధ పెట్టకూడదని అంతే. అసలు ఏంటి నీ ప్రాబ్లం రాహుల్? ఎందుకు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు? బ్యాక్లాగ్స్ ఎందుకు తెచ్చుకుంటున్నావు? ఎందుకు? ఇప్పుడు నేను రామ్ గారు చేసిన ఏదో పనులని చెప్పలా ఏంటి? ఆ, వద్దులే, తెలిస్తే ఇంకెంత పెద్ద గొడవ వద్దు. సమాధానం ఉందా? మమ్మీ, నాకు ఆ సిలబస్ అర్థం అవ్వట్లేదు. అర్థం కాకపోతే లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళని అడగాలి. లెక్చరర్స్ బిజీ ఉంటారు. చూడు రాహుల్, ఇది నీ ఇంటర్మీడియట్ స్కూలో కాదు నీ చేపెట్టు నేర్పించడానికి. నీకు రాకపోతే రీసెర్చ్ చేయాలి, లైబ్రరీకి వెళ్ళి బుక్స్ స్టడీ చేయాలి, అంతేగాని ఇలా ఫెయిల్ అవ్వకూడదు. సారీ మమ్మీ, నెక్స్ట్ టైం పక్కా చేస్తా. నెక్స్ట్ టైమా? చిచి చిచి, నెక్స్ట్ టైం ఉండదు. ఈసారి క్లియర్ చేస్తా. ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతాం మమ్మీ. ఈసారి నేను చెప్పినట్టు వినాలి. సరే మమ్మీ. బ్యాక్లాగ్స్ క్లియర్ చేయకపోయినా నువ్వు అబద్ధాలు ఆడినట్టు నాకు తెలిసినా డాడీతో చెప్పి నీ పాకెట్ మనీ కట్ చేయిస్తా. నీకు అర్థం కావట్లేదు, మేము నీ గురించి ఎంత కష్టపడుతున్నాము. అన్నింటికన్నా ఇంపార్టెంట్, నువ్వు రోజు నా దగ్గరకు వచ్చి చదువుకోవాలి. నీకు అర్థం కాకపోతే నన్ను అడగాలి, నేను నీకు హెల్ప్ చేస్తాను. అలాగే మమ్మీ. ఏంటిది రివర్స్ అవుతుంది ఇప్పుడు? ఎలా? డాడీతో మాట్లాడితే బెటర్. నాన్నగారు బిజీగా ఉన్నారా?
లేదమ్మా చెప్పు. నాన్నగారు రాహుల్ నన్ను బాగా ఏడిపిస్తున్నాడు. ఓకే బట్ నిజం చెప్పమ్మా. అయ్యో నాన్నగారు, నేను నిజమే చెప్తున్నా. నేను ఎందుకు మీతో అబద్ధం చెప్తాను? నీ మమ్మీ టైం టు టైం అప్డేట్స్ ఇస్తూనే ఉంది. మమ్మీనా? మమ్మీ ఏమంటుంది? రాహులే మంచివాడు, పింకే వేస్ట్ ఫెలో అని అంటుంది, అంతే కదా? లేదమ్మా, మీరిద్దరు మాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇద్దరు అంటే లెక్క చెప్పున 4 కళ్ళు కదా. ఏం మాట్లాడుతున్నారు? ఓ మై డాటర్, నీకు రిఫరెన్స్ అర్థం కాకపోతే చెప్పేంత ఓపిక నాకు లేదు. అయినా ఇంత తెలివి పెట్టుకుని ఆ రాహుల్తో ఎందుకమ్మా గొడవ? సారీ నాన్నగారు, అలవాట్లో టంగ్ స్లిప్ అయింది. ఇలాంటి మాటలే మమ్మీ దగ్గర ఉన్నట్టు తెలుసు కదా, మహాతల్లి కోపం. నాన్నగారు నిజం చెప్తున్నా, రాహులే ఫస్ట్ గొడవ పడ్డాడు. నా స్కెచెస్ని పిచ్చికితేలన్నాడు. మమ్మీకేం తెలుసు? ఒక్కసారి కూడా నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కన్సల్ట్ అవ్వకుండా కొట్టి పడేసింది నా ప్యాషన్ని. చెప్పండి. అయ్యో అంత మాట అన్నాడా? ఇక్కడ కూడా చూస్తున్నామ్మా, ఫ్యాషన్ డిజైన్కి చాలా స్కోప్ ఉంది. యువర్ నేమ్ హ్యాస్ టు బికమ్ అ బ్రాండ్. నాకు తెలుసు నాన్నగారు, ఐ నో యూ విల్ అండర్స్టాండ్. ఇంతకీ ఎందుకు కాల్ చేసావో చెప్పు. ఎందుకు నాన్నగారు అలా అడిగారు? నాతో మాట్లాడాలని లేదా? అలా కాదమ్మా, ఇలా క్యాజువల్గా స్టార్ట్ చేసావంటే అందులో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. చెప్పు. నాన్నగారు, అది నాకు నిఫ్ట్లో యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చింది. మమ్మీ చెప్పలేదా? చెప్పింది, బాగా ఏడుస్తూ చెప్పింది. నాన్నగారు, నేను చేస్తే ఫ్యాషన్ డిజైనింగే చేస్తా, ఇంకేది చేయను. ఇట్స్ మై ప్యాషన్. ప్రాక్టికల్గానే ఉన్నావులే అమ్మా, నాకేం ప్రాబ్లం లేదు. యూ కెన్ డూ ఇట్. నాన్నగారు, మరి నేను అన్నీ రెడీ చేసుకోనా? ఫ్యాషన్ డిజైన్లో నీ విషన్ ఎంతవరకు ఉంది? నాన్నగారు, అది ఐ వాంట్ టు స్టార్ట్ మై ఓన్ లేబుల్ యాజ్ ఐఎమ్ డూయింగ్ మై స్టడీస్. అలా నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలని ఉంది. లేదు పింకీ, కుదరదు. చేస్తే ముందు కోర్స్ ఫినిష్ చేయి, లేదా ఫ్యాషన్ లేబుల్ పెట్టుకో. ఒకటేసారి రెండు అంటే నేను ఒప్పుకోను. ఒకవేళ నీకు నచ్చినట్టు చేసుకుంటా అంటే డబ్బులు సంపాదించుకొని ఏమైనా చేసుకో, అంతే. దిస్ ఇస్ ఫైనల్. అయ్యో నాన్నగారు, అలా అనొద్దు. is Savibe.